హలో, నేను మీ సిఎస్ రావు. జగన్మోహన్ రెడ్డి తనకు సన్మానం చేయలేదు ప్రజలు, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఫీల్ అవుతున్నారు. 48 గంటల సన్మానం చేస్తారా లేదని డెడ్ లైన్ పెట్టారు. దేనికనంటే అదానితోటి ఒప్పందం కుదుర్చుకుంది, అది సంపద సృష్టి అనేటువంటి యాంగిల్ చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు ఆయన పేరు ఉందా లేదా దాంట్లో, అసలు ఆయనకి సన్మానం చేయాలా లేదా మరో కోణంలో ఏదన్నా చేయాలా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువీరయ్య గారు అలియాస్ శుంకర వెంకటేశ్వర గారు ఉన్నారు. ఎంతో ఇంటరాక్ట్. సార్ నమస్తే. నమస్కారం సువీరయ్య గారు. సన్మానం చేయాల్సిన దానికి బదులుగా విమర్శించడం ఏంటి, మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి, 48 గంటలు టైం ఇస్తున్నానని చెప్పారు. ఆల్మోస్ట్ 48 గంటలు గడుస్తుంది అనుకుంటా. మరి ఏంటి, ఆయనకి సన్మానం చేయాలా? పిచ్చి ముదిరింది రోగాలు తలకు చుట్టమని ఏంటంటో ప్రాలాపనలు అన్నమాట ఇవన్నీ కూడాను. నిజంగా అటువంటి వ్యక్తి నాయకుడిగా కానివ్వండి, వ్యక్తిగా కానివ్వండి, అదే ఇరాన్, ఇరాక్ లాంటి గల్ఫ్ కంట్రీస్లో, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఉంటే బహిరంగంగా ఉరేయటం కానీ రాళ్లతో కొట్టి చంపేయటం కానీ జరిగేది. అటువంటి అవినీతి పౌరుడిని, అటువంటి విచ్చలవిడితనంగా బహిరంగంగా దోసుకుని ప్రజా సంపదను దోసుకున్న వ్యక్తి ఆ సమాజం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది కాదు. కానీ అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళే తను విమర్శిస్తున్నారు అంటున్నాడు. తన అర్థం ఇప్పుడు తన ఒక అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా తను ముఖ్యమంత్రి అనేది ఒక భ్రమల్లో. ముఖ్యమంత్రి ఉన్నంతకాలం నేను ఒక పెద్ద నియంత్రణ, నేను అసలు బయటికి రానని చెప్పి చుట్టూ తెరలు కట్టుకుని చెట్లు కొట్టేసేసి ఒక అసాంఘికంగా ఒక నియంతృత్వ పోకడలో 1000 మంది పోలీసులు పెట్టుకుని చుట్టూ ఇనప గేట్లు పైన ఒక 1000 కోట్లు పెట్టి ఇనప గేట్లు పెట్టేసుకుని అటువంటి ఒక దీంట్లో బతికాడు. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి చాలా నేను గొప్పవాడిని, అదే పిచ్చి పిచ్చిగా పెంచాడు. ఇప్పుడు ఒక పిచ్చోడి గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. అంటే 1,00,000 కోట్లు మిగిలిచ్చాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకని అంటున్నాడు కదా. అసలు అరాచకవాది. అది ఏమైనా మాట్లాడు, నోటికి ముడ్డికి తేడా లేదు. ఒక మనిషి ఆ వీడియోలో చూస్తా అంటే కూడా అది ప్రీ రికార్డెడ్ వీడియోని మీడియా సమావేశం అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నిజంగా తనకు దమ్ము ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెడితే అప్పుడు మాట్లాడవచ్చు. అది నిజమైన మీడియా సమావేశమా, ఎవరితో మాట్లాడాడు అనేది. అక్కడ ఎవరు లేకుండా కెమెరామెన్ 4-5 గన్మెన్లు చుట్టూ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఊరిని వాళ్ళకి చెప్పినట్టు చెప్పేసి ఆ వీడియో క్లిప్పింగ్లు చేసి బయటకు వదలటం. వాళ్ళు చెప్పేదేమో 10ంటికి వీడియో, 3ంటికి వీడియో పత్రికా సమావేశం అని చెబుతారు, బయటకు రిలీజ్ చేస్తారు. ఆ మాట్లాడేటప్పుడు విజువల్ చూస్తే 10:30 ఉంటుంది. ఉదయం 10:30కి అతని వాచ్లో మనకు టైం కనపడుతూ ఉంటుంది. ఇదంతా అరాచకం. అతను ఒక సంఘ విద్రోహ మనిషి. అతనితో మాట్లాడటం కూడా నాకు అసహ్యం కూడా. సరే, మీలాంటి వాళ్ళు అసహించుకుంటున్నారు, విభేదిస్తున్నారు, ఓకే. కానీ కర్మ, ఆంధ్రలో కర్మ అండి అది. అటువంటి ఆయన నాయకుడిగా చేయటం, ఎన్నుకోవటం, 5 ఏళ్ళు భరించడం, ఇంకా అటువంటి దుర్మార్గుడికి ఒక 20-25% ఇంకా సైకో ముండా కొడుకులు జనాలు సమాజంలో ఉండే అదోలు ఇంకా సమర్థించడం ప్రజల్లో దురదృష్టం. ఇంకా రాష్ట్రం గతి అంతే, అదో గతి. ఇంకా దాన్ని ఎవడో బాగు చేయలేడు కూడా. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో, మొత్తం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తక్కువ రేటుకి నేను కుదుర్చుకున్నాను, ₹2.40. మరి ఎందుకు అమెరికాలో ఎందుకు కేసు బుక్ చేశారు? దాంట్లో ఎందుకు మెన్షన్ చేశారు ఇతని పేరు? 54 పేజీల దాంట్లో క్లియర్గా రాశారు కదా. అమౌంట్ $1700 కోట్లు, $1 మిలియన్ అక్కడ ఇచ్చినట్టు అనేది దాంట్లో ఆధారాలు జరిగినాయి కదా. దేశం కదా. ఆ కోర్టులు చంద్రబాబు చేతిలో ఉన్నాయి. ఇది ఆ మాట కూడా అంటారు. చంద్రబాబు అమెరికాలో కూర్చొని నాట ఉన్నాయి కదా సంఘాలు, వీళ్ళతో చెప్పి చేసుకుని కావాలని నా మీద అబాండాలు వేయించారు అని అంటే పోలోమని నిజంగా నమ్మే ఎదవలు కూడా సమాజంలో ఉంటారు, దాన్ని మోసేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి సైకోలు కూడా ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో పుష్కలంగా ఉన్నారు కదా. వాళ్ళు ఓసలు లెక్క పెడుతున్నారు, కానీ ఎదవలు చాలామంది ఇంకా ఉన్నారు. కొంతమంది వాళ్ళే చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ఉంది, లేకుండానే ఉన్నట్టు చెబుతున్నారని. అసలు చదివి వస్తే కదా వీళ్ళకి రావాలి కదా, చదవటం రావాలి కదా. 54 పేజీల్లో ఎక్కడ ఉందో చూపిస్తాం రమానండి, ఎక్కడెక్కడ ఉందనేది అందరూ విఘ్నులైన వాళ్ళందరికీ తెలిసింది. ఇవాళ పార్లమెంట్కి ఎందుకు అంత అట్టుడుకుతుంది? ఏమీ లేకపోతే పార్లమెంట్లో నడుస్తుంది కదా, దేశంలోనే నడుస్తుంది కదా. ప్రపంచ దేశాల్లోనే ఇది ఒక ఇదిగా అదాని కంపెనీలోంచి ప్రపంచ దేశాలన్నీ వైదొలుగుతున్నాయి కదా. మా దేశంలో నువ్వు రావద్దు, మా దేశంలో నువ్వు పెట్టుబడి పెట్టొద్దు అని చెప్పి ప్రభుత్వాలన్నీ వైదొలుగుతున్నాయి కదా. అది అందరికీ తెలిసింది కదా. ఇంకా మందులు వేసుకుని ఆ మందుల మొత్తులో ఉండి పిచ్చి పిచ్చిగా వాగుతాయంటే దానికి మనం ఏం విశ్లేషిస్తాం? విఘ్నుడితో మాట్లాడి ఆయన చెప్పింది కూడా, ఆయన సొంత మీడియా ఉంది, ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. ఆయన చెప్పింది కూడా వింటారుగా, వినేవాళ్ళు. అదే నేను 25-30 మంది యాదవులు ఉన్నారు సైకోలు. ఇప్పుడు మీరు సెంటర్ రాసుకునే వాళ్ళు 170-80 మంది ఉంటారండి. అందరూ సెంటర్ రాసుకుంటే మీరంటే పద్నాళ్ళు ఊళ్ళో ఉండరు అనుకోండి. మీరు రాసుకున్న సెంట్ ఎందుకు రాసుకుంటే ఆడు పెంట రాసుకుంటాడు. ఎందుకంటే మాకు వాళ్ళకి పడదు కాబట్టి మేము పెంటే రాసుకుంటాం అంటాడు. దానికి ఏం చెబుతాం, ఎందుకు రాసుకున్నారు అంటే ఇక నాలుగు బుద్ధులు అటువంటి. ఇప్పుడు మంచి విఘ్నుడు మాట్లాడిన దాని మీద మనం విశ్లేషించవచ్చు. ఒక ఆర్థికవేత్త, ఓ మెచ్యూర్డ్ పొలిటీషియను,
ఏదన్నా విషయం పరిజ్ఞానం ఉండాల మీద మాట్లాడితే మనకు కూడా జ్ఞానం పెరుగుతుంది. ఒకవేళ మనం జ్ఞానం కాకపోయినా దాని మీద తర్కించామనుకోండి, స్పందించి మనం మేధోమథనం చేసామనుకోండి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు, లేదా దాన్ని తప్పని మనం నిరూపించవచ్చు పోటీగా. ఓ పిచ్చోడితో మనం ఎక్కడ పోటీ పడతాం? పిచ్చివాగుడికి ప్రతిసారి దాని మీద విశ్లేషించాలంటే అంటే ఆయన ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్ సీఎం అని అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అని పేరు ఎక్కడా లేదు కదా. ఎవడో మరి ఏ బొగ్గాడు ఉన్నాడు 1924 మధ్యలో? ఎవడుంది ముఖ్యమంత్రిగా ఉంది? ఎవడు మరి చెప్పాలి కదా. అదానితో చేసుకుంది ఎవరు? అదాని ఆ టైంలో ఏ టైంలో చేసుకున్నాడు? కొంచెం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా 14-19లో చేసుకున్నాడా అదాని ఎప్పుడన్నా? మరి అదాని నువ్వు రహస్యంగా వాటేసుకుని ముద్దులెట్టుకొని ఏం చేశారు? ఎందుకు వచ్చాడు? నువ్వు పబ్లిక్ డొమైన్లో నీ ఇంటికి పెళ్ళికి రాలా, లేకపోతే పెళ్లి సంబంధాలకు రాలా. ఒక దేశంలో ఒక దాన్ని ఏమనాలంటే అనైతికమైన వ్యాపారంతో విశృంఖలంగా పెరిగిపోయిన వ్యక్తి, వ్యాపారవేత్తగా అసాంఘికమైన కార్యకలాపాలతో విస్తృతమైన సంపదను పెంచుకున్న కళ్ళ ముందు 10 ఏళ్లలో పెరిగిన వ్యక్తి ప్రపంచ స్థాయిలో. అటుంటాడు నువ్వు ఒక అసాంఘిక శక్తి, ప్రపంచంలోనే ఎవడో చేయలేనంత అవినీతి నువ్వు చేసావు తండ్రిని అడ్డం పెట్టుకుని. మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంది ఏంటి గంటల తరబడి? ఎయిర్పోర్ట్ నుంచి అయితే 2 సార్లు రహస్య సమావేశాలు, వెళ్ళే వరకు బయట ఎవరికి తెలియదు కదా. ఏం మాట్లాడుకున్నట్టు చెప్పి తీరాల్సిందే కదా. ఏమి సార్ అప్పుడే కదా ఈ టైం కూడా ఉంది, ఏ టైంలో అగ్రిమెంట్లు జరిగారు అనేది అమెరికా కోర్టులో మెన్షన్ చేశారు కదా. అమెరికా కోర్టులో మెన్షన్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందు ఆ తర్వాత కూడా మేము అనేక సార్లు కలుసుకున్నాం, కానీ వేరే విషయాలు మాట్లాడుకున్నాం, కానీ లావాదేవీలే మాట్లాడుకున్నారు. దాంట్లో క్లియర్గా ఉంది, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని క్లియర్గా రాసి ఉంది. దాంట్లో 54 పేజీల దాంట్లో మీరు సోదాహరణంగా చదివితే దాంట్లో మెన్షన్ చేసి ఉంది. ఏ పేజ్లో అంత చదువుకోమని ఉండాలి. ఉండారు కదా చార్టెడ్ అకౌంటెంట్లుగా దొంగ కంపెనీలు పెడతాం, సూట్ కేసు కంపెనీలు పెట్టడంలో విఘ్నులు ఉండారు కదా. వాళ్ళలో కూడా పందిని చేసి మాట్లాడగలిగే వాళ్ళు స్పోక్స్ పర్సన్స్గా ఉండారు కదా. అంబటి రాంబాబు లాంటి మేధావులు ఉండారు కదా, గొప్ప అంతర్జాతీయ విశ్లేషకులు. వాళ్ళతో చదివించుకోమనండి మరి, ఇంగ్లీష్ వచ్చి ఉంటే. కానీ ఇక్కడ లాజిక్ ఏం చేస్తున్నారంటే, మేము కలుసుకున్నంత మాత్రం ఒప్పందాల గురించి కాదు మేము మాట్లాడుకుందాం. మరి ఏం మాట్లాడుకున్నారు? అంతర్జాతీయ డ్రగ్స్ గురించి మాట్లాడుకున్నారా? పోర్టులో డ్రగ్ ఏమైపోయింది? గంగవరం పోర్టులో, కాకినాడ సీ పోర్టులో, అదే కృష్ణపట్నం పోర్టులో జరిగిన డ్రగ్ లావాదేవీలు మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారు? ఏమి పెట్టుబడులు పెట్టాడు అదాని, వచ్చి ఆంధ్రప్రదేశ్ని ఏం ఉద్ధరించాడు? నువ్వేం ఉద్ధరించావు? 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి. చీకటి కోణం, దౌర్భాగ్యం ఏంటంటే పొంగే పాలలో విషం చుక్కలాగా పడిందండి వైసీపీ అనేది 2019లో. అది లేకపోతే ఉధృతంగా పెరిగింది. దురదృష్టం, ఆంధ్రుల దురదృష్టం, దౌర్భాగ్యం. ఇక నాలుగు కర్మ నెత్తిన పట్టుకుంది, శని నెత్తిన కూర్చుంది. వచ్చాడు, మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు. కనుసూపు మేరలో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, బాగుపడుతుందనే ఇదైతే మాత్రం కనపట్టలేదు నాబోటి వాళ్ళకి. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఆ మాట మాట్లాడితే కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. హైదరాబాద్లో కూర్చున్నట్టు మాట్లాడతారు, మా రాష్ట్రం మీద అసూయ అది ఇదని అనొచ్చు జనాలు. బట్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది అనుకో. నా సొంత ఒపీనియన్ అయితే మాత్రం చక్కగా వృద్ధిలోకి వచ్చి ఫలాలు ఇచ్చి చక్కటి ఈ పాటికి ఎంతో గొప్పగా ఉండేది రాష్ట్రం. ఆ 5 సంవత్సరాలు కనుక దరిద్రం రాకుండా ఉండుంటే రాష్ట్రానికి ఈ పాటికి ఆ భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి రాష్ట్రంగా అభివృద్ధి చెంది ఉండేది అన్ని రకాలుగా. ఆ గ్రోత్ని వచ్చే పెట్టిన మొక్కల్ని ఇప్పుడు మీరు రాయలసీమలో తాడిపత్రి ఆ చుట్టుపక్కల ఫ్యాక్షన్ వాళ్ళు మన పులివెందుల ప్రాంతంలో చీనీ తోటలు నరికేస్తారు ఫ్యాక్షన్స్, గుర్తుందా? తెలుసు కదా, చాలా సంఘటనలు జరిగాయి. పడనాలు పెంచుకుంటూ వచ్చి పంటకు చేతికి వచ్చే టైంకి బోర్లు పూర్తి చేసేయటం, రాళ్ళు వేసేసి బోర్లు పూర్తి చేయటం, కరెంట్ మోటార్ లోపలికి వదిలేసేయటం, అది మరి పైకి తీయలేరు, చెట్లన్నీ కొట్టేయటం చేస్తారు. అట్టాగే ఈ దుర్మార్గుడు వచ్చి ఏం చేశాడంటే చక్కగా ఫలాలు చేతికి వచ్చే టైంలో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ మంచిగా వచ్చి రాష్ట్రంలో ఒక దిశానిర్దేశం జరిగే టైంలో ఈ దుర్మార్గుడు వచ్చేసాడు. ఈ దరిద్రం పట్టుకుంది, మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా మొక్క పెట్టాలన్నా మొక్కకు నీళ్లు పోసేవాడు ఎవడో తెలియదు, అది ఎప్పుడు పంటకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్రం అనిశ్చితమైన స్థితిలో ఉంది. మొత్తం అన్ని రకాలుగా సర్వనాశనం చేసేసాడు రాష్ట్రాన్ని. నైతికంగా సర్వనాశనం అయిపోయింది. జనాలకు గంజాయి అలవాటు చేశాడు, మొత్తం వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేసేసాడు. పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, ఉద్యోగాలు మొత్తం న్యాయ వ్యవస్థలో కూడా సర్వం భ్రష్టత్వం చేసేసాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎవరిని చూడాలన్నా కూడా భయం వేసే పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఏదన్నా న్యాయం జరుగుతుందనేది కూడా వాళ్ళకి 6 నెలలు అయితే ఇంతవరకు కూడా అక్కడ అవినీతిలో రాటు తేలిపోయిన పోలీస్ ఆఫీసర్లు ఎవరెవరైతే ఉండారో దుర్మార్గం చేశారు కదండి.
కాలకేయులు బాహుబలి సినిమాలో కాలకేయులు మించి కదా దౌర్భాగ్యాలు చేసింది అక్కడ అసలు ఆ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళారంటే గంజాయి తాగి పోలీసుల మీద మొన్న తిరగబడి కొట్టారు కోర్టులోనే కొట్టారు గంజాయి తాగి ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇది ఇవాళ రిపోర్ట్ అవని కొన్ని వందలు ఉన్నాయండి. ముసలమ్మల్ని రేప్ చేసిన కేసులు ఉన్నాయండి ఊళ్ళల్లో గంజాయి తాగి బయటికి చెప్పుకోలేదు, రిపోర్ట్లు అవ్వలేదు. ఎన్నో రేప్ కేసులు జరిగినాయండి. రోడ్ల మీద కొట్లాట్లు, బైక్ యాక్సిడెంట్లు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఎంత ఉన్నాయి. ఎన్ని పుంకాలు ఎన్ని ఆడపిల్లల మీద, ఆడపిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు, మీకు తెలుసో లేదో. కాలేజీల్లో స్కూల్లో చదివే ఆడపిల్లలు కూడా గంజాయికి అలవాటు పడి విశృంఖలంగా తిరిగారు. మన పాత రోజుల్లో హిప్పీలని ఉండేవాళ్ళు, గోవాల్లో బీచ్లో తిరుగుతూ ఉంటారు గంజాయి తాగుతా. అట్లా ఆల్మోస్ట్ అట్లా తయారు చేసేసాడు రాష్ట్రాన్ని. ఒక లాండ్ ఆర్డర్ లేదు. పోలీసులో 50% దౌర్భాగ్యులు అందరూ కూడా ఈ దుర్మార్గమైన అనైతికమైన వ్యాపారానికి అలవాటు పడిపోయారు, గంజాయిలో వాటాదారులుగా. లేకపోతే ఐపీఎస్ లాపనులు చేయటం. ఎక్కడో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయిని జత్వానీనో ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ 40 రోజులు డిటైన్ చేయటం ఏంటి, ఆ అమ్మాయిని అంత దారుణంగా చేయటం ఏంటి, అసలు చట్ట వ్యతిరేకం కదా. ఇటువంటి ఇంకెన్ని కేసులు ఉన్నాయి. అక్రమంగా వెళ్ళి నన్ను కొట్టారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి ఎంతమంది మీద పెట్టారు. కానీ ఇవన్నీ కళ్ళకు కనిపిస్తూ ఉంటే నేను చేసినటువంటి మంచి ఇంకా కనిపిస్తుంది. నేను రేపు జనవరి నుంచి మళ్ళీ వారానికి 2 రోజులు పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ యూనిట్గా తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం అంటే వెళ్ళమని వెళ్తే ప్రజలు చెబుతారుగా, ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు, ఏం మాట్లాడతాడో తెలుస్తుందిగా, ప్రజలు ఏం మాట్లాడతారో తెలుస్తుందిగా. వెళ్ళాలనే కోరుకోవాలి మనం కూడా. ఎందుకంటే వెళ్తేనే ప్రజల్లో నుంచి కూడా ఒక సరైన చైతన్యం బయటకు వస్తుంది. ప్రభుత్వానికి కూడా ఒక ముళ్ళుకారలాగా ఉంటుంది అనమాట. కనీసం ఒక స్పందన తయారవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏమైపోయిందంటే చాలా సేద తీరుతున్నట్టు కనపడుతుంది. మాకెవడో లేడు, మాకు తిరుగులేదన్న భ్రమంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు కనీసం ఎట్ట వెళ్ళినా కనీసం వాళ్ళకి ఒక సురుకున్న స్పందన వస్తుంది. చూద్దాం, ఆ రకంగా మంచి జరగవచ్చు. అంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు, ఈ ప్రభుత్వాలు అబద్ధాలు చెప్తున్నాయి, నిజాలు చెప్పడానికి నేను వెళ్తున్నాను అంటున్నాడు. నీ చెప్తే ఏం చెబుతాడో చెప్పమానండి. చెప్తే అప్పుడు కౌంటర్ అటాక్ మొదలవుతుంది కదా. ఏం నిజాలు చెబుతాడు? బాబాయిని ఎవరు చంపారో చెబుతాడా? వివేకానంద రెడ్డిని ఎవరు చంపాడో చెప్పమానండి. కోడికత్తి కేసు ఏమైందో చెప్పమానండి. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపితే నువ్వు ఎమ్మెల్సీ ఇచ్చావో చెప్పమానండి. అబ్దుల్ సలాంని ఎవరు చంపారో చెప్పమానండి. ఈ కొన్ని వందలు ఉన్నాయి కదా. మరి మైన్స్ అంతా ఎవరో ట్యాక్సులు కట్టారు, ఇసుక ఎవరుగా తోలుకుపోయారు, మైన్స్ అని ఎవరు గుప్పిట్టా ఉంటే ఇదైని. ఇక ఒకటి కాదు, మనం మాట్లాడాలంటే రాసుకునే ప్రిపేర్ అయ్యి రాలా. మొత్తం 5 ఏళ్ల జరిగిన అరాచకాలు నువ్వేమి చెప్పగలవో, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే ఎన్ని రోజులు చెప్పగలవో చెబుదాం, అడుగుదాం. పార్లమెంట్లో అన్నీ చెప్పొచ్చు. నువ్వు అదానికి పోర్టులన్నీ అట్లా రాసి ఇచ్చేసావు. అమరావతి నువ్వు ఎందుకు నాశనం చేసేసావు, ఒక్క గుప్పుడు మట్టి తీయకుండా. పోలవరాన్ని ఎందుకు నాశనం చేసేసావు, 100 కోట్ల పని కూడా చేయకుండా. ఏం చెబుతావు? ఏమో సిగ్గుశారం అక్కడ ఏం మాట్లాడతావు నువ్వు వచ్చి? అంటే ఆయన మీద అబద్ధాలు చెప్తున్నాను. అదానికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఒప్పందం కాదు అది, కేంద్ర ప్రభుత్వానికి అంటే సిక్కీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అంటాడు ఆయన. మరి సిక్కీకి సంతకం పెట్టింది ఎవరు? నువ్వేగా సిక్కీతో చేసుకుంది. సిక్కీ ఇంటర్ని ఎవరితో చేసుకున్నారు? సిక్కీ ఇప్పుడు నీ ఎడం చేది నా పొర చేయి పెడతానని అంటవే కదా. సిక్కీ అనే దాన్ని ఒక అడ్డం పెట్టాడు అదాని కేంద్ర ప్రభుత్వం ద్వారా. కేంద్ర ప్రభుత్వం ఎవరు గుప్పిట్టో ఉంది? అదాని గుప్పిట్టో ఉంది. ఇదంతా కామన్ సెన్స్ తెలియదు ఎవరికి, ప్రజలకు తెలియదా? నిన్నేదో కాపాడవచ్చు. మోడీ నిన్ను ఒక దత్తపుత్రులాగా, నిన్ను ఒక విష నాగులాగా నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు ఒక విషనాగువి. నీ విషనాగుతో అతనికి ఏదో కొన్ని రాజకీయ లబ్ధులు ఉన్నాయి కాబట్టి ఈ విషనాగుల్ని కాపాడుతుంది బీజేపీ. గత 10 ఏళ్ళుగా మన దేశంలో చూస్తున్నాం కదా. ఈ నాగస్వరం పెట్టి ఓడటం, ఈ పాముల్ని, ఈ విషసర్పాలను దేశంలో పెంచి పోషిస్తున్నారు. మతత్వాన్ని ఇటువంటి అసాంఘిక అనైతికంగా అవినీతి పరులందరినీ బీజేపీ పోషించుతుంది అనేది వాస్తవం. వాళ్ళ యాక్షన్ తీసుకోవాలా. తీసుకుంటే 10 ఏళ్ల పాటు నువ్వు కోర్టులు ఎగ్గొట్టేసేసి 11 ఏళ్ల పాటు బెయిల్ మీద ఎట్టా ఉంటాడండి మోడీ? బీజేపీ అంత అనైతికమైన పార్టీ అయితే, అంత గొప్పగా ధర్మాన్ని న్యాయాన్ని కాపాడితే బీజేపీ, ఈ దుర్మార్గుడు 10 ఏళ్ల పాటు ఎట్టా ఉంటాడండి? వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరో దోష ఎవరో తెలియకుండా ఎట్టా ఉంటుందండి? అంటే ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కులు భంగం కలుగుతుంది, ఇది మంచిది కాదు అంటున్నట్టుగా. అసలు ప్రాథమిక 5 సంవత్సరాల్లో రాజ్యాంగం అనేది ఉందా? ప్రాథమిక హక్కులు ఎక్కడ ఉన్నాయా? ప్రజా పౌర హక్కులు ఎక్కడ ఉన్నాయా? నువ్వు చేసింది ఏంటి? 50 రోజుల పాటు చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు. ఏం కేసు ప్రూవ్ చేసావు? ఎయిన్ రోడ్డుని వేసినట్టు ఇన్నర్ రింగ్ రోడ్ అనే దాంట్లో అసలు అలైన్మెంటే లేదు దానికి. దాంట్లో అవినీతి జరిగిందని ఒక దుర్మార్గమైన ఇది చేసావు కదా. ఎంతమంది మీద సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసినందుకు నువ్వు పెట్టి ఆడపిల్లల మీద, మగవాళ్ళ మీద, ముసలాళ్ళ మీద, అది హక్కులు కదా.
సిగ్గుశరం లేకుండా మొన్న ఈ దౌర్భాగ్యులు వైసీపీకి చెందిన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కదా, భావప్రకటన స్వేచ్ఛ అని. అప్పుడు దౌర్భాగ్యుడు డీజీగా చేసినాడు, ఏమన్నాడు, భావప్రకటన స్వేచ్ఛలో రాళ్ళు ఇసిరితో చెప్పులు ఇసిరితో తప్పు అన్నాడు. ఆడు ఎట్టా అయ్యాడని డీజీగా, ఐపీఎస్కి ఎట్టా సెలెక్ట్ అయ్యాడు? సిగ్గుశరం ఉండదు ఇటుంటాడు ఎదవలందరూ. నువ్వు గులకరాయి డ్రామా ఏం ఆడావు? ఎన్ని అడుగుతాం, ఎందుకు అడగరు? ప్రజలు అడుగుతారు, రేపు పొద్దున అడుగుతారు, రావాలనే కోరుకుంటున్నారు. రావాలి జగన్ అన్నారు కదా, ఇప్పుడు చక్కగా ఆహ్వానిస్తారు, వస్తే అన్నీ అడుగుతాం బహిరంగంగా. ఎందుకు అడగకుండా ఉంటారు? ఏ మొహం పెట్టుకుని వస్తాడు? ఎన్ని వందల ఉద్యోగాలు ఇప్పించావు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇప్పించావు, ఎన్ని కంపెనీలు వచ్చినాయి రాష్ట్రానికి, ఎన్ని కంపెనీలు తరలిపోయినాయి, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, గిట్టుబాటు ధరలు ఎక్కడొచ్చినాయి, నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు అప్పు చేసి ఎంత ఇచ్చావు, ఎంత దోసుకున్నావు, నువ్వు మరి లిక్కర్తో నువ్వు చేసిన వ్యాపారం ఏంటి, జీరో వ్యాపారం. నువ్వు దొంగ బ్రాండ్లు తీసుకొచ్చి అసలు బ్రాండ్లు అన్నింటినీ కల్తీ మద్యాన్ని అమ్మి ఎన్ని వేల మందికి జీవితాలు నాశనం చేసావు, ఎంతమందికి పిల్లలకి నువ్వు విద్యను నాశనం చేసావు, సర్వనాశనం చేసావు విద్యా వ్యవస్థని. అసలు నువ్వు ఏ రోజు ఇంట్లోంచి గడప దాటి బయటకు వచ్చావు, ఏ రోజు నువ్వు రివ్యూ చేసావు మా పోర్ట్ఫోలియోని? ఎక్కడన్నా సెక్రటరియట్లో కూర్చుని ఒక రెవెన్యూని, ఒక ఎక్సైజ్ని, ఒక మైన్స్ని ఎక్కడన్నా చూసావా? మంత్రుల్ని డమ్మింగ్ చేసేసి ఒక పక్కన నీ పాలేరుని ఒకటి పెట్టుకుని అతనితో మొత్తం మాట్లాడించావు కదా, రాజ్యాంగేతర శక్తిగా పెట్టుకుని. ఏం మొహం పెట్టుకుని నువ్వు మాట్లాడతావు? దౌర్భాగ్యం కొద్దీ ఎదవలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనికిమాలిన లఫంగులు కాబట్టి నీకు ఓటేశారు మెజారిటీ ప్రజలు. ఇవాళ తెలుసుకున్నారు తప్పు అయిపోయింది అని తెలుసుకుని నాలుగు కరుచుకున్నారు, మళ్ళీ సాపి చంపెమ్మడి కొట్టారు. అయినా దౌర్భాగ్యులు ఒక 135 మంది 36 మంది మొన్న మిగిలారు కనపడుతుంది.